సర్వేల రారాజు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ రంగ ప్రవేశం ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పొలిటికల్ రీఎంట్రీ కోసం తహతహలాడుతున్నారు. ఇందుకోసం తన అనుచరులతో మళ్లీ మంతనాలు జరుపుతున్నారు. ఆయన ఎంట్రీతో టీడీపీలో ఆధిపత్య పోరు కొనసాగనుంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడం, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రభుత్వం పనితీరుపై సర్వే చేసి ఆయనకు వివరాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా లగడపాటి టీడీపీలో చేరతారనే ప్రచారం నడిచింది. అయితే వ్యాపార పనుల కోసం చంద్రబాబును కలిశారని ఆ తర్వాత తెలిసింది. అయితే ఇప్పుడు మళ్ళీ లగడపాటి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం బెజవాడలో ఊపందుకుంది. లగడపాటి వస్తే ఏ పార్టీలో చేరతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఆయన వైసీపీలోకి బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదు. ఇటీవల చంద్రబాబుకు అనుకూలంగా కనిపిస్తున్నారని, కాబట్టి సైకిల్ ఎక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన పోటీ చేస్తే గుంటూరు లేక విజయవాడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేసినేని పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఇద్దరిలో బాబు చేతిలో బలి అయ్యేది ఎవరో? అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.